ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా ఈరోజు విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. మహాత్మా గాంధీ రోడ్లో జరిగిన ఈ వాక్థాన్లో ఆకాశవాణి, దూరదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వాక్థాన్ను విజయవాడ ఆకాశవాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎం సోమేశ్వరరావు ప్రారంభించగా కార్యక్రమ విభాగాధిపతి గుడిపూడి దివ్య, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జొన్నవిత్తల సూర్యనారాయణ, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం ఏడీ న్యూస్ బి తారక్ ప్రసాద్, ఇతర ఆకాశవాణి కార్యక్రమంలో వాక్థాన్ అనే కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీంట్లో అనేక మంది శ్రోతలు కానీ, తోటి ఎంప్లాయీస్ కానీ, తర్వాత అలాగే అనేక ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి మా యొక్క ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆకాశవాణి ఈ వాక్థాన్ కార్యక్రమం నడపడానికి కారణం ఇది హెల్త్ పరమే కాదు, ఇది యూనిటీ పరంగా కానీ, అలాగే మేము చేస్తున్న రేడియో కార్యక్రమాలు చేస్తున్న వాటిని విస్తృత ప్రచారానికి కానీ ఉపయోగపడుతుందని ఆశపడుతూ ఉన్నాం. ఇది చాలా భారీ ఎత్తున ప్రజలందరూ సహకరించారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్విరాన్మెంటల్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జరుపుకుంటుంది. అదే సందర్భంలో జూన్ మేము వాక్థాన్ నడపడం, ఈ 90 సంవత్సరాల వసంత పూర్తి చేసుకున్న సందర్భంలో 90 మొక్కలు నాటాలని పర్యావరణానికి మంచిగా అనుకున్నాం. అది ఒక ప్లాన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి మేము నాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని మొక్కలు కొంతమంది ప్రస్తుతం నాటుతారు. ఇప్పుడు దాన్ని కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల్లో భాగంగా ఈరోజు జూన్ 5వ తారీఖు ఉదయం ఆకాశవాణి కేంద్రం నుండి డి అడ్రస్ మాల్ వరకు కూడా వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఈ వాకథాన్లో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఆకాశవాణి ప్రియతమ శ్రోతలు మరియు
నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ వాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, రేడియో యొక్క ప్రస్థానాన్ని చాటి చెప్పడం, అలాగే నేటి తరానికి రేడియోని చేరువుగా తీసుకువెళ్ళడమే మా యొక్క ఉద్దేశం. మరి మా ఉద్దేశానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ఈరోజు ర్యాలీ కార్యక్రమం, వాకథాన్ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చుండూరు మాణిక్యరావు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆకాశవాణి విజయవాడ. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 సంవత్సరాల నుంచి శ్రోతలకు సేవలు అందిస్తున్న ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగీత సమ్మేళనం వాగ్దాన్లో భాగంగా ఈరోజు ఆకాశవాణి బిల్డింగ్ నుంచి, భవనం నుంచి 2 కిలోమీటర్ల పాటు ఈ వాగ్దాన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి ఉషశ్రీ గారి వచన రామాయణం దగ్గర నుంచి ఈనాటి శ్రీరామ్ ప్రసాద్ గారు చెప్తున్న భగవద్గీత వరకు ఆకాశవాణి నిత్యం అన్ని కుటుంబాల్లో తమ సేవలు అందిస్తూ తన వాణిని వినిపిస్తుంది. ఈ సందర్భంగా శ్రోతలందరికీ ఆకాశవాణి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
I am proud to be part of this 90 years of celebrations of Akashvani. I feel like legacy of this celebration. I am proud to be part of this family. I had the privilege of working in Akashvani also. Akashvani and Doordarshan are like my parents. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. 90 వసంతాలు జరుపుకున్న ఆకాశవాణి వాకథాన్ని నిర్వహించినందుకు, అందులో మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నా ఫస్ట్ పోస్టింగ్ ఆకాశవాణిలోనే, తర్వాత దూరదర్శన్కి వెళ్ళాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ వాకథాన్. థ్యాంక్ యూ. పేరు శ్రీవల్లి. నేను ప్రస్తుతం దూరదర్శన్లో చేస్తున్నాను, కానీ నా ప్రస్థానం ఆకాశవాణి విజయవాడ. ఇక్కడే 1991లో జాయిన్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది. 90 వసంతాల ఆకాశవాణి దీనిలో నేను ఈ వాకథాన్లో పాల్గొన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా పేరు కళ్యాణి. నేను ఆకాశవాణిలో సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో పనిచేస్తున్న ఆకాశవాణి 90 వసంతాల పూర్తి చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. నేను కూడా దీంట్లో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బి వెంకటేశ్వర్లు. నేను ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల్లో కార్యక్రమ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహించాను. ముఖ్యంగా ఆకాశవాణితో నాకు 37 వసంతాలు సుదీర్ఘమైనటువంటి సేవలందించిన అనుభవం ఉంది. అందున భారతీయ ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 90 వసంతాలు నింపుకున్నటువంటి ఆకాశవాణిలో పనిచేయడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేయడం ఇంకా ఆనందంగా ఉంది. ప్రధానంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమాచారాన్ని అందించడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా ఈ కార్యాలయంలో నేను పనిచేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ 90 వసంతాలు నింపుకున్న నేపథ్యంలో ఆకాశవాణి ఈరోజు నిర్వహించినటువంటి వాకథాన్లో పాల్గొనడం నాకెంతో ఆనందకరంగా ఉంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సిబ్బంది, అలాగే దూరదర్శన్ కేంద్ర సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారులు, మరి అదేవిధంగా కొంతమంది శ్రోతలు కూడా ఇందులో పాల్గొనడం చాలా చాలా ఆనందాన్ని కలిగించింది నాకు. మరీ ముఖ్యంగా జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇదే రోజున ఆకాశవాణి విజయవాడ కేంద్రం యొక్క ప్రాంగణంలో 90 మొక్కలు నాటడం కూడా ఓ విశేషం. కాబట్టి మొత్తం మీద ఈ 90 వసంతాల వేడుకలో పాల్గొనడం నాకెంతో గర్వంగా ఉంది. ధన్యవాదాలు. నా పేరు ఎం వెంకటరమణ. నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా మొదటగా మేము ఆకాశవాణి సంగీత సమ్మేళనం, ఆకాశవాణి సంగీతానికి పెట్టింది పేరు. అందుకోసమని స్వరసంధ్య అనే సంగీత కార్యక్రమాన్ని వరల్డ్ మదర్స్ డే అంటే మే 10న మేము జరుపుకోవటం జరిగింది. అది అయిన తర్వాత మా 90 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో విభిన్న వయసుల వారందరూ పాల్గొనటానికి, ఎంకరేజ్ చేయడానికి వివిధ కార్యక్రమాలని, అంటే వ్యాసరచన, స్టూడెంట్స్ని చాలా ఇంపార్టెంట్గా స్టూడెంట్స్ని ఇంక్లూడ్ చేయడానికి, యువతని ఇంక్లూడ్ చేయడానికి మేము కాలేజెస్కి వెళ్ళి వ్యాసరచన పోటీలు, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఇంకా క్విజ్ కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేశాము. ఇదే కాకుండా మా ఆఫీస్ ప్రాంగణంలో మేము స్కూల్ చిల్డ్రన్కి ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేశాము. ఈ కాంపిటీషన్స్లో దాదాపు 1000 మందికి పైగా పాల్గొన్నారు. మేము
పాల్గొన్న వాళ్ళందరికీ సర్టిఫికేట్లు, ప్రశంసా పత్రాలని, నెక్స్ట్ విన్నింగ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా తదుపరి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంటే జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఆకాశవాణి వాకథాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ఆఫీస్ ప్రాంగణంలో దాదాపు 90 మొక్కలను కూడా నాటడం అన్నది జరుగుతుంది. ఆకాశవాణి 90 వసంతాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు వాకథాన్లో దాదాపు 200 మంది పైగా మా శ్రోతలు కానీ ఆకాశవాణి సిబ్బంది, దూరదర్శన్ సిబ్బంది, డిడి న్యూస్ సిబ్బంది, అలాగే ఆకాశవాణిలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న క్యాజువల్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి చేపట్టిన వివిధ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరపడం అన్నది జరిగింది. థ్యాంక్ యూ. ఆకాశవాణి ప్రజల వాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాము, వాకథాన్ జరుపుకున్నాము. వాకథాన్ అనేది మన యొక్క ఆకాశవాణిని ప్రజలు మరింత చేరువుగా తీసుకువెళ్ళడానికి, అలాగే ఇది ఆరోగ్యపరంగా కూడా అందరూ దీని నుంచి ఒక స్ఫూర్తిని తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం వైపు దృష్టి పెడతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇందులో పనిచేసే ఉద్యోగస్తులు, అలాగే ఇందులో పాల్గొన్న కళాకారులు, ఇందులో పాల్గొన్న మాతో పాటు పనిచేస్తున్న క్యాజువల్గా పనిచేస్తున్న ఆర్టిస్టులు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా పోలీసు వారికి ధన్యవాదాలు, ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా మరొకసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే దూరదర్శన్ సిబ్బంది వారికి కూడా మా ప్రత్యేకమైన